కేపీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. గట్టి ఫ్రెండ్స్ అంటే రగన్నకి ఇండస్ట్రీకి రాకముందు నుంచే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది పొలిటికల్ జర్నీ? నేను బేసిక్గా ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఉన్నప్పుడే నేను పాలిటిక్స్లో ఉండేది. తర్వాత మా ఫాదర్కి ఇష్టం లేదు ఇవన్నీ. సో ఆయన బేసికలీ ఆర్మీ సర్వీసెస్లో ఉన్నారు. ఫాదర్ ఆర్మీ సర్వీసెస్ ఉన్నారు, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని అందులో ఉండేవారు. ఆయనది ఒక డిసిప్లిన్, ఆయనకి ఇవి నచ్చేవి కాదు. సో ఫోర్స్ఫుల్లీ అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయాను. సో అలా నాకు పొలిటికల్ కనెక్షన్స్ అంటే ఐ యూస్ టు గో అరౌండ్, టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ రోజు మేము కలిసి తిరిగిన వాళ్ళలో చాలామంది ఈరోజు ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, మినిస్టర్లు అయ్యారు, చాలా రకాలుగా. అలా నా క్లాస్మేటు ఏవి కాలేజీలో నా డిగ్రీ క్లాస్మేటు రేవంత్ రెడ్డి అని నా కజిన్ ఇంకొకటి జట్టి కుసుమ్ కుమార్ అని మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు, తన మేనమామ కొడుకు. అలాగే రేవంత్ రెడ్డి నా క్లాస్మేటు. ఇద్దరు క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, ముగ్గురం ఒకటే. సో అట్లా ఇక అప్పట్లో సుధీర్ కుమార్ గారు, మన తాడిచెట్టు వెంకట్రావు గారు, నా గురువు, నా మెంటర్. ఒక విధంగా చెప్పాలంటే రియలీ అడ్మైర్ మైనంపల్లి హనుమంతన్న. ఈజ్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 83-84 నుంచి know each other. So after that I was not with the politics. I deviated myself to different arena. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. అనలైజ్ చేస్తా, క్యాల్కులేట్ చేస్తా, ఎనాలిసిస్ చేస్తుంటా. ఏదో పిచ్చి. ఓకే, రావాలి, వస్తా ఎప్పుడు వస్తా, టైం రావాలి అని అనుకుంటా. కానీ వద్దులే, పైసలు సంపాదించుకోవాలి ఫస్ట్ పాలిటిక్స్కి రావాలంటే. आज का पॉलिटिक्स पैसे में है. सो पैसा नहीं है तो कई कुरे भाई पॉलिटिक्स अपने. బట్ ఈరోజు మీ బెంచ్మేట్, మీ క్లాస్మేట్ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కాబోయే చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ కూడా అని రకరకాలుగా వినిపిస్తున్నాయి. మంచి వాక్ చేస్తారు, ఏదైనా అనర్గళంగా మాట్లాడగల కెపాసిటీ ఉంది. చిన్నప్పుడు స్కూల్లోనే అలా ఉండేవాళ్ళ? స్కూల్ మేట్ కాదు, మేము డిగ్రీ మేట్స్. అక్కడ కూడా స్కూల్లో హీ వాజ్ నాట్ దాట్ అగ్రెసివ్. ఆ కాలేజీలో బట్ రియల్లీ వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ టైం బికమింగ్ అన్ ఎమ్మెల్యే, అంతకుముందు ఎంపీటీసీనో జెడ్పీటీసీనో అయ్యిండే, అప్పుడు కాంటాక్ట్లో అంటే కలవలేదు. అది ఎమ్మెల్యే అయినాక కలిసినాము. అప్పుడు తారకన్నతో పాటు వచ్చిన జర్నీలో కూడా మధ్యలో ఒక 4 రోజులు వచ్చిపోయిండు. సో ఆసమ్ గాయ్. ఎక్కడికో వెళ్ళాల్సినాడు, ఇంకా లేట్ అయింది. అవునా? డెఫినెట్లీ విల్ బికమ్ సంథింగ్ సమ్ డే. టచ్లో ఉంటారు ఇప్పుడు కూడా? యా వెళ్తుంటాను. మనం పొలిటికల్గా ఎందుకంటే ఉంటే ఏదో ఒక పార్టీకి ఉండాలి, లేకుండా దూరంగా ఉన్నాం అనుకో అన్ని పార్టీల దోస్తులు ఉంటారు. ఏమైనా కావాలంటే, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే వెళ్తా. కేటీఆర్ అన్న కావచ్చు, హనుమంత్ అన్న కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అన్న వీళ్ళకి ఇది అవసరం ఉంది, ఇది చేసి పెట్టన్నా అంటే పాపం టక్కని చేస్తారు. అవసరార్థులకి పని అవుతుంటే ఇంకేం కావాలి కదా. ఒక్కొక్క పార్టీలో సెట్ చేసి పెట్టుకున్నారు. అలా మనకి సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, చాలామంది. అంటే నేను చాలా కాలం తిరిగిన కాబట్టి అప్పటి మా గ్రూపులన్నీ అవన్నీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు. నేను ఇటే దిగినా వాళ్ళు అటే దిగిన పని అవుతుంది కదా. ఇప్పుడు కష్టం ఉన్నోడికి పని అవుతుంటే కావాల్సింది ఏంది. నాకు అది చాలా ఇష్టం, ఆ పని చేసి పెట్టడం. కాదే నేను పొలిటికల్గా రావాలి, వస్తా. కాకపోతే ఏదో నాకు దేవస్థానంకే పని చేయాలని పబ్లిక్ సర్వీస్లో ఉండదు. ఎందుకంటే తన పైసలు లేవు. ఈరోజు పైసలు ఉంటేనే పాలిటిక్స్ ఉంటుందంటే పైసలు పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు. వద్దన్న, మనకి పైసలు పెట్టినోడు ఏదో ఒకటి ఆశిస్తాడు. అవన్నీ ఎందుకు మనకి? దేవుని దగ్గర ఏదైనా చేసుకుంటే ఏదో ఒకటి ఆశించింది పాలిటిక్స్ ఎందుకైంది? ఏదో ఒకటి నేను ఆశిస్తాను పాలిటిక్స్ నుంచి. నేను పాలిటిక్స్ నుంచి ఆశిస్తుంది అవసరార్థులకి సర్వీస్ చేసుకోనికి. కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ కూడా చేసుకోదలుచుకోలే. మంచిగా ఏదన్నా దేవస్థానం, దేవుని సేవ చేసుకుంటూ మాధవ సేవ, మానవ సేవ రెండు చేసుకున్నాం. కాదు, మీ క్యారెక్టర్లకి మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి చాలా తేడా ఉంది రగన్న. ఎందుకంటే ఇప్పుడు విలన్స్ చూస్తాం సినిమాలలో, కర్కోటకులు వాళ్ళంతా అక్కడ స్క్రీన్ మీద. బట్ రియల్ లైఫ్లో చూస్తే చాలా సెన్సిటివ్,
చిన్నదానికి కూడా కళ్ళమని నీళ్లు కారిపోయే అంత చలించే గుణం ఉంది చాలా మందికి. నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి. నోబడి విలన్గా చేసేవాడు ఆ లైఫ్లో అలాగే ఒక 1% అని ఉండాలి ఎక్కడన్నా, ఎక్కడ కనిపించదు, ఉండదు. బట్ మీరు కూడా కంప్లీట్ గా స్క్రీన్ మీదకి ఇక్కడ స్క్రీన్ మీద టోటల్గా డిఫరెంట్ ఉంటాను. నాకు ఆధ్యాత్మికత ఎక్కువ, ఫిలాసఫీ చదువుతాను, దేవుళ్ళ దగ్గరికి బాగా వెళ్తాను. శ్రీశైలం 4 years కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ వెళ్ళేవాడిని. ఓకే. అరుణాచలం రెగ్యులర్గా వెళ్తాను. 14 సార్లు అయ్యప్పకి వెళ్ళొచ్చాను. బ్రేక్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతా. 18 కంప్లీట్ చేయాలనేది కోరిక. అయ్యప్ప ఆజ్ఞతో ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను. నాకు భయం ఉంది, భక్తి ఉంది. అంటే దేవుడు అంటే భక్తి ఉంది, దయ్యం అంటే భయం ఉంది. అట్లా నేను ఎంతమందికి దయ్యంలా కనిపిస్తున్నానో తెలియదు, కానీ నాకు అందరూ దేవుళ్ళలాగే కనిపిస్తున్నారు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్తారు, నువ్వు ఎవరికైనా ఏదైనా చేస్తే మర్చిపో, నీకు ఎవడైనా చేస్తే గుర్తుపెట్టుకో అని. సో నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు చేసింది కాబట్టి నేను ఇంత ఉన్నాయా. సో నాకు అందరూ దేవుళ్ళే. సో అందరూ అంటే భక్తి ఉంది, అందరూ అంటే భయం ఉంది. గ్రేట్ ఫిలాసఫర్. డెఫినెట్లీ నో, దట్స్ అ లైఫ్. నేను బాగుండాలి అంటే మీలాంటి నలుగురు నా చుట్టూతుంటే నేను బాగుంటా. మీ నలుగురు బాగుండాలంటే నేను ఒక్కడిని చేయలేను. మీరు నలుగురు కలిసి ఒకరిని బాగు చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతోనే నా చుట్టూతా ఒక ఆరా ఏదైతే ఏర్పడిందో, ఒక మంచి ఆరా ఏర్పడిందో, దానివల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. సో అనుంచి ఏ రోజైనా సరే రాజు కనకాల బాయ్ మేరే జాన్ అని చెప్తా. నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నువ్వు మంచోడా చెడ్డోడా, నువ్వు పొలిటీషియనా, నువ్వు గాంధీవాదివా, అంబేద్కర్వా, వివేకానందుడివా అనేది నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నిన్ను చేసింది. నువ్వు చూసుకున్న ద పాత్ యు చోస్, అక్కడుండే మనుషులే నీకు ఆ డెఫినేషన్ని, ఆ డెస్టినీ డిఫైన్ చేస్తారు. బట్ అంతమంది మనుషులు ఉన్నారు, ఒక ఆరానే ఉందని చెప్తారు. ఎందుకని మిడిల్లో ఒక 5 to 6 years చాలా బ్రేక్ వచ్చింది, గ్యాప్ తీసుకున్నారా లేకపోతే గ్యాప్ గ్యాప్ తీసుకు వాళ్ళు ఇచ్చారా ఇండస్ట్రీ వాళ్ళు? అంత సీన్ లేదు. స్ట్రైట్ నేను ఒక సినిమా ఎక్కువ రోజులు చేశాను, కరోనా వచ్చింది. 2 years ఒక సినిమాతో అయిపోయింది, కరోనా వచ్చింది. ఓకే, 2 years కరోనా తినేసింది. 1 year నుంచే సినిమాలు జరుగుతున్నాయి. ఈ 1 year సినిమాల్లో అనుకోకుండా ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ ఆగస్ట్. దట్ మేడ్ మై లైఫ్ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫర్ 5-6 months. డిప్రెషన్లోకి వెళ్ళాను. డిప్రెషన్ అనలో కొంచెం మిస్ అయ్యాను బాగా. సో ఆ మిస్ అవ్వడం, బయటకు వచ్చి పని చేయడానికి నాకు ఇబ్బంది అయింది. ఆ గ్యాప్లో సినిమాలు వదులుకున్నాను. నేను వదులుకుంది 5-6 months, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు. అదే 2 years ప్రపంచం గ్యాప్ ఇచ్చింది, దేవుడు గ్యాప్ ఇచ్చాడు అందరికీ. 2 years నేను చూస్ చేసుకున్నా ఒక సినిమా, లైఫ్లో ఒక పెద్ద సినిమా ఇద్దని. అన్ఫార్చునేట్, ఐఎమ్ నెవర్ రిగ్రెటెడ్ మై సెల్ఫ్. 2 years కరోనాతో పోయింది. 4 years, 1 year నుంచి వర్క్ స్టార్ట్ అయింది. 1 yearలో 5-6 months బికాస్ ఆఫ్ మై డాడ్ ఐ లాస్ట్ వర్క్. ఐ డింట్ లాస్ట్ వర్క్, ఐ లెఫ్ట్ వర్క్. డిసెంబర్ నుంచి వర్క్ చేస్తున్నా. ఐ హ్యావ్ 10 films లైన్డ్ అప్. కరోనా టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఓటీటీలో పడడం, థియేటర్లో చూసి మనం ఇంతవరకు థియేటర్కే పరిమితమయ్యాం. ఓటీటీలో మనకేం తెలుసు, టీవీలో వస్తే అదే సినిమా, టీవీలో వస్తే టీవీలో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు ప్రేమించేవాళ్ళు, థియేటర్కి వచ్చేవాళ్ళంతా థియేటర్లో ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీలో ప్రేమిస్తున్నారు. గ్యాప్ నేను తీసుకోలేదు, నాకు ఎవరు ఇవ్వలేదు. నాకు సినిమాలు ఉన్నాయి, నేను బిజీ, బాగా బిజీ చేస్తా. నేను చెప్పాగా, నాన్న చనిపోవడం కొంచెం డిస్టర్బ్ అయ్యా. అంటే ఇట్స్ అ లైఫ్ సైకిల్. సో జరుగుతుంటాయి డిప్రెషను, లేకపోతే ఇబ్బంది. అంటే సడన్లీ ఐ కుడ్ డూ ఎనీథింగ్ టు మై డాడ్. అతను సిక్ అయినప్పుడు, సిక్ అయ్యాడని తెలుసుకున్న 20 రోజుల్లోనే చనిపోయారు. అరే ఇంకొంచెం ఉంటే మన బతికేవారేమో, ఏదైనా జరిగేదేమో అని. చేతులలోనే చనిపోయారు. నేను ఎక్కడో ఉన్నా, చనిపోయాడని మెసేజ్ వచ్చింది అంటే హాస్పిటల్లో 1 week ఉండి టెస్టులు రన్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో 24 hours కూడా ఉండాలి. బట్ ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ బికాస్ హీ వాస్ టెల్లింగ్ మై వైఫ్, అమ్మ ఐ డోంట్ థింక్ సో టుడే ఐ విల్ క్రాస్ అని. ఆయన చెప్పారండి పొద్దున్న నుంచి, నా వైఫ్తో చెప్పారు. ఇట్ సో హ్యాపెండ్ దట్ డే వాజ్ మై మ్యారేజ్ డే. ఫీలింగ్ బ్యాడ్, ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ క్రాస్ దిస్ డే, ఈరోజు మీ పెళ్లి రోజు అని అన్నారు. 6 గంటలకి సాయంత్రం ఇక్కడే పైన కిందకి తీసుకునే కార్లో ఇట్లనే ఎక్కించుకున్నా, డ్రైవ్ చేస్తున్న గేట్ దాటే లోపుగా ఈ పాస్డ్ అవే.
సో అది కొంచెం డిస్టర్బ్ చేసింది. సో ఆ 5-6 months కొంచెం నెవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దట్ డే. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. సో ఆ మూడ్తో నేను సెట్లోకి వచ్చి ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వాట్ డైరెక్టర్ సేస్. కొంచెం అందులో హిందీ సినిమా కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్ సినిమా కూడా పోగొట్టుకున్నాను. చాలా ఆ పేర్లు కరెక్ట్ కాదు, మంచి సినిమాలు పోగొట్టుకున్నాను. హిందీలో 3 ప్రాజెక్టులు పోగొట్టుకున్నాను, తమిళ్ ఒక ప్రాజెక్ట్ పోగొట్టుకున్నాను. తప్పదు, ఇట్స్ లైఫ్. అది డిసెంబర్లో రియలైజ్ అయ్యాను. ఎన్ని రోజులు కూర్చున్నా ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇది కాదు లైఫ్, హ్యావ్ టు మూవ్ ఆన్. కొంచెం మామ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. సో తను చూసుకుంటూ, దో వైఫ్ వాళ్ళు చూసుకుంటారు, కానీ కొంచెం ఎందుకో నాకు పర్సనల్గా కొంచెం బాగా ఇష్టం. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్, అలా తప్పు పట్టను, అలా అన్ను. బట్ ఎందుకో నేను కొంచెం బాగా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు నా బ్యాక్ టు స్ట్రెచ్. ఏంటి ఫ్రీ టైం దొరికితే ఒక్కళ్ళు కార్ వేసుకుని వెళ్ళిపోతారంటే ఎక్కడికో? నేను అంటే 5-6 రోజులు గ్యాప్ ఉంది. కిడ్నాప్ చేస్తే పిల్లోడిని, ఎవరిని? పిల్లోడిని నేను ఉన్న కిడ్నాప్ చేయాలి, నన్నోడి కిడ్నాప్ చేస్తాడు, అంత సీనంకి అని దొరికితే కదా. నేను ఎక్కడ పోతాను నాకే తెలియనప్పుడు ఇంకోనికి అన్ని తెలుస్తా కిడ్నాప్. నేను అట్లా వెళ్ళిపోతాను, నేచర్లోకి వెళ్ళిపోతా, కొండల్లోకి వెళ్ళిపోతా, అడవిలోకి వెళ్ళిపోతా, లేకపోతే వాటర్ ఫ్రంట్కి వెళ్ళిపోతా, ఫారెస్ట్లకి వెళ్తుంటా, వెళ్ళి సోలోగా ఒంటరిగా ఒక 2 రోజులు గడుపుతా, మళ్ళీ వస్తా. సో ఐ వాంట్ బి విత్ నేచర్. కుకింగ్ నేనే చేసుకుంటా. అవునా? ఐ లవ్. హోటల్లో పడుకుంటారా లేకపోతే కార్లో? నేను హోటల్లో పడుకోను, చాలా రేర్ హోటల్లో పడుకునేది. ట్రావెలింగ్ అంటే ఈరోజు ఒక 700-800 కిలోమీటర్లు నడిపాను అంటే పొద్దున్న నాకు వాష్రూమ్ ఆ కంఫర్ట్స్ కోసం అని చెప్పి హైవే మీద ఉన్న ఏదో ఒక రూమ్ తీసేసుకొని, అంటే నేను డివేట్ అయ్యి రూట్ మార్చుకొని వెళ్ళను, హైవే కనెక్టెడ్ ఉన్న రూమ్, ఏదో ఒక రూమ్ జస్ట్ ఫర్ స్లీప్ చేసేసి పొద్దున వాష్రూమ్ చేసుకొని మళ్ళీ 6 o'clock కార్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 7 వరకు రన్లో ఉంటా. సో ఆ జర్నీ ఇబ్బంది పడకపోవడం కోసం చేసుకుంటా. లేదంటే మంచిగా పెట్రోల్ బంక్లో బండి ఆపేస్తా, టెంట్ వేసేసుకుంటాను, ఆ టెంట్ వేసుకుని టెంట్లో వండుకుంటా, హోటల్ రూమ్లో కూడా తీసుకొని. లే లదాఖ్ పోతా, ఉత్తరాఖండ్ ఇవన్నీ వెళ్తా, రాజస్థాన్ పోతా, బై రోడే సోలోగా ఒక్కడనే వెళ్ళిపోతా. అన్ని ఎక్విప్మెంట్ అంత ఉంటుంది, క్యాంపింగ్ గేర్ అంతా. మధ్యలో ఎక్కడైనా హీరోయిన్ ఎక్కుతారు? ఫర్ అవి అన్నిటికీ దూరంగా ఉండటానికే కదా. హీరోయిన్ అంటే నా హీరోయిన్ వేసుకొని వెళ్తాగా, ఇవన్నిటికీ దూరంగా ఉంటాను నేను. సో చెప్తాను కదా, ఐ విల్ బి టోటలీ విత్ నేచర్, టోటలీ విత్ నేచర్, నో అబ్లిగేషన్స్. ఓన్లీ థింగ్ ఐ విల్ హ్యావ్ వన్ స్పీకర్ ప్లేయింగ్ ఇళయరాజా గారు, మహమ్మద్ రఫీ గారు, మహేంద్ర కుమార్ గారు, వాళ్ళ పాతవి ఓల్డీస్, కిషోర్ కుమార్ గారు. నా దగ్గర ఒక 6000 కలెక్షన్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ప్లే చేసుకుంటా సన్నగా, చీకట్లో, కారు చీకటి ఉంటుంది, అడవిలో లేకపోతే కొండల్లో లేకపోతే నది ఒడ్డున, డ్యామ్ ఒడ్డున, ఆ రిఫ్లెక్షన్స్లో వచ్చే లైటు, పెట్టుకున్న క్యాంప్ ఫైరు, అది తప్పితే వేరే లైట్ ఉండదు. చప్పుళ్ళు కూడా జలపాతం, కీచురాళ్ళ చప్పుళ్ళు, క్రికెట్స్ ఆ సౌండ్లు తప్పితే ఉండవు. ఆ వీటిని ఎంజాయ్ చేస్తారు 2 nights. మీ బ్యాచ్లో ఇంకెవరికి ఇష్టం ఇది ఇలా సోలోగా వెళ్ళటం? ఇప్పుడు చాలామంది నేను వెళ్తున్నాను, ఈసారి వెళ్ళేటప్పుడు చెప్పి నేను కూడా వస్తా అని 2-3 ఫ్రెండ్స్ అంటున్నారు. సోలో అవ్వదు కదా అది, వాళ్ళు అడుగుతున్నారు. నేను ఇంతవరకు వెళ్ళలేదు. మళ్ళీ ఆ తర్వాత వర్క్ స్టార్ట్ అయింది కదా, నెల నుంచి వెళ్ళాలి. మళ్ళా ఏప్రిల్ తర్వాత మళ్ళీ లేహ్ లదాఖ్కి వెళ్తా ఒకసారి. అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఒక 10 days గ్యాప్ పెట్టుకొని 15 days ఉండాలి. 5 days జర్నీ తీసిన అట్లీస్ట్ 6-7 days ఐ వాంట్ టు రియల్లీ స్పెండ్. మోస్ట్లీ జూన్ జూలైకి ప్లాన్ చేసుకుంటా. అట్లా యాక్చువల్గా ఒక ట్రిప్ బ్యాలెన్స్ ఉంది. 4 years నుంచి ఐ వాంటెడ్ టు ట్రావెల్, బ్యాంకాక్ వెళ్ళాలని బై రోడ్డు. వెళ్ళొచ్చు మనం? వెళ్ళొచ్చు. ఓకే. 5,000 kilometers. అవును, 5,000 బై రోడ్ ఉంది. మయన్మార్, బంగ్లాదేశ్, మయన్మార్ మీదుగా థాయిలాండ్కి, ఆఫ్ఘనిస్తాన్ మీద. థాయిలాండ్ ఎందుకు అనుకున్నారు? బై రోడ్ ఈజీగా ఉన్నది. 5,000-6,000 kilometers అంతే కదా. అంతే. ఓకే. వేరేది ఉంది. ఇప్పుడు నాకు యూరోప్ వెళ్ళడానికి అవి సార్, అవి ఏమున్నాయి చూసేసినాం. ఇంకా అవిట్ల మీద ఇంట్రెస్ట్ పోదు. పోనీలే, చూసేసామని ఒప్పుకున్నా. బ్యాంకాక్ ఎవరు చూడకుండా ఉంటారు. ఇప్పుడు 7 నిమిషాలు షూట్కే పోయినా, ఇంకా మళ్ళీ షూట్కి పోయే ఎక్కువ అంటే ఇంకా మళ్ళీ పోసిన డబ్బులు ఖర్చు పెట్టి పోయి ఆ బ్యాంకాక్కి అవసరమా? అంటే యూరోప్ ఉంది, ఓకే, అది 16,000 kilometers, 3 నెలలు కావాలి.
దగ్గరలో రోడ్డు వెళ్ళగలిగింది ఇది బ్యాంకాక్ ఇక. అవును, పట్టాయ బాగుంటుంది. పటాయా, పుకేట్, పటాయో, బ్యాంకాక్, షాబీ ఐలాండ్స్, గోబీ ఐలాండ్స్, ఏదో ఒక ఐలాండ్లోకి వెళ్తామండి. ఉపకారాలు తినట్లేదే. మేము మనుషులమే. మడిషి అన్నాక కాస్తంత కూస్తంత, మడిషి అన్నాక కూస్తంత కళాపోషణ ఉండాలా. పెద్ద సూపర్ చూసా, అలాంటి పెద్దలను గుర్తు చేసుకున్నాం.